హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఏమ్లా గణేష్. అందరికీ నమస్తే. ఈ రోజు వీడియో చాలా స్పెషల్, ఎందుకంటే ఇది ఒక మెమోరీస్ మేకింగ్ వీడియో అన్నమాట. లాస్ట్ టైం మనం వర్షిత్ బర్త్డే చేసాం కదా, సో ఇప్పుడు మనకు బర్త్డే ట్రీట్ ఇవ్వబోతుండు. ఇది చాలా స్పెషల్ వీడియోగా నేను భావిస్తాను, ఎందుకంటే అందరు ఫ్రెండ్స్ కలిసి భోజనం చేయడం అంటే, ఒక బయటికి వెళ్ళి తినడం అంటే ఒక స్పెషల్ అకేషన్ గా ఫీల్ అవుతాను నేను. అండ్ అక్కడికి వెళ్ళి మనం ఏమేం చేస్తామన్నది వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దామా? మరి సండే చాలా రష్ ఉంటుంది మైఫిల్లో. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి కావచ్చు నాకు తెలిసి. చాలా రష్ చూపిస్తారు, ఇక్కడెక్కడ ఫిల్ అయిపోయారు. వాస్తవానికి చాలా వెయిటింగ్ ఉంది. మనకు టేబుల్ దొరకడానికి చాలా టైం పడుతుంది అనుకున్నా. అండ్ మన అదృష్టం బాగుంది, వెంటనే అప్పుడే ఒక టేబుల్ ఖాళీ అయింది అండ్ మనకు ప్రశాంతంగా సీట్ దొరికేసింది. అండ్ ఇక్కడికి రావడం నాకు ఫస్ట్ టైం. మెఫిల్ అనేది చాలా పాత అండ్ పేరు కలిగిన రెస్టారెంట్. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అని చెప్తారు. అండ్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి ఈసారి ట్రై చేసి ఫుడ్ ఎలా ఉందో రివ్యూ అయితే ఇచ్చేద్దాం. ఇక మన మల్లికార్జున్ ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంటాయో చెప్తారు చూడండి. మనకి మెహఫిల్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, జంబో ప్యాక్స్, ఫ్యామిలీ ప్యాక్స్, వెజ్ కెబాబ్స్, చికెన్ కర్రీస్, మటన్ కర్రీస్, వెజ్ కర్రీ, ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఐటమ్స్. ఇంకేంటి సీ ఫుడ్ అంటే మనకి ఫిష్, అపోలో ఫిష్, చిల్లీ ఫిష్, అదేంటి ఫ్రైడ్ రైసెస్ ఉన్నాయి, ఇంకా వెజ్ రైస్, నూడిల్స్, నాన్స్ అండ్ రోటీ, స్వీట్స్. ఇక స్టార్టింగే బిర్యానీ ఏం తింటామని చెప్పేసి స్టార్టర్ ఆర్డర్ పెట్టుకున్నాం. అది కూడా చికెనే. చికెన్ అనేది ఫేవరెట్ కాబట్టి చికెన్ లో ఏది తిన్నా బాగుంటది. కానీ చికెన్ లాలీపాప్ అనేది చాలా యావరేజ్ గా అనిపించింది. ఇక ఎందుకు లేదని చెప్పేసి బిర్యానీతో స్టార్ట్ చేసినాం. అండ్ బిర్యానీ తెచ్చిన 10 నిమిషాలకి బిర్యానీ మొత్తం ఖాళీ చేసారు. అంత బాగుందని చెప్తారు మా ఫ్రెండ్స్. అండ్ ఈ రేట్ కి ఈ ఫుడ్ వర్తే అనిపించింది. మాకు 2252 బిల్ వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు చాలా మంది జనాలు ఉన్నారు, ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి 3 అవుతుంది. అండ్ ఇక్కడ ఈ ఫుడ్ కి చాలా క్రేజ్ అనిపిస్తుంది, అందుకే ఇంతమంది జనాలు ఉన్నారు. సో ఫైనల్ గా మేము బిర్యానీ చేసినాం. చాలా బాగుంది బిర్యానీ. నాకు కొంచెం నచ్చలేదు, ఎందుకంటే నాకు స్పైసెస్ ఎక్కువ ఇష్టం. నాకు స్పైసెస్ అంత రాలేదు కాబట్టి నేను ఎంజాయ్ చేయలేకపోయినా. సో మా ఫ్రెండ్స్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు బిర్యానీ. అండ్ ఇప్పుడు దగ్గరలో పీవీఆర్ మాల్ ఉంది, అక్కడికి వెళ్ళి కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం. పీవీఆర్ మాల్ ఎలా ఉంటుంది ఏంటంటే. పీవీఆర్ మాల్ కి వచ్చాం. సో మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే చాలా మంది ఉంటుంది అనుకున్నాం. సో ఇక్కడ చూస్తే ఆడాడ చీమలు ఉన్నట్టున్నారు అక్కడ. సో పీవీఆర్ మాల్ ఫస్ట్. సో మెట్రో నుంచి మనం ఇట్లా మనకు ఒక కనెక్షన్ ఉంటుంది, ఆ కనెక్షన్ లో నుంచి వచ్చినాం. సో ఇక్కడ చూస్తున్నా ఫ్రెండ్స్, జూమ్ కరో ఎస్కలేటర్ కూడా ఆఫే ఉంది. అంటే ఎక్కువ రెస్ట్ లేదు, జనాలు ఎక్కువగా లేదు. సో ఇక్కడ మొత్తం స్టాల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ టోక్యో బెల్. సో మా ఫ్రెండ్స్ అందరూ పైకి వెళ్తారు, మనం కూడా పైకి వెళ్ళిపోదాం. సో ఎక్స్ప్లోరింగ్ పీవీఆర్ మాల్ ఈజ్ ఏమంటారు, కొంచెం డిఫరెంట్ ఫీల్ ఉంటుంది మనకు. నేను ఎస్కలేటర్ పని చేస్తలేదు అనుకున్నా. ఆటోమేటిక్ ఏమంటారు, మన సెన్సార్స్ ఉంటాయి, మన యాక్సిస్, మన ప్రెజెన్స్ ఉందా లేదా దాన్ని బట్టి ఇది ఎక్సలేటర్ ఆన్ అయిపోతుంది. అంటే ఇది పని చేస్తలేదు అనుకున్నా. కొంచెం బాగుంది, ఎనర్జీ కన్జంప్షన్ తగ్గేందుకు ఇది ఒక బెటర్ ఆప్షన్. ఇక్కడ మొత్తం టికెట్స్ ఉన్నది, మూవీ టికెట్స్. బాగుంది. మనం కొంచెం డిఫరెంట్ గా ఆటగాడు స్టైల్లో వ్లాగింగ్ చేద్దాం ఇప్పుడు. ఇక్కడ చూసుకోవచ్చు మూవీస్. లేదు అండ్ ఇక్కడ వేరే మూవీస్ ఉన్నాయి, తమిళ మూవీస్. చాలా బాగుంది. మన అల్లుడి సీను, హాలీవుడ్, బాలీవుడ్ అన్ని మూవీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మూవీకి ఎంట్రన్స్ కావాలందుకు ఇక్కడ. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట వెళ్ళడానికి. ఆ ఫ్రెండ్స్ అందరూ ఆగకుండా నన్ను ఒక్కనేసా పెట్టేసి వెళ్ళిపోతున్నారు. అలా కాదు, నేనే ఎందుకు వస్తున్నా నా బ్లాగ్ కోసం. సో కొంతమందికి అందులో బ్లాగ్ లో రావడం నచ్చదు, కొంతమందికి నచ్చుతుంది. సో అన్ని కన్సిడర్ చేసుకొని నేను కూడా తీసుకోవాలి కాబట్టి కొంచెం వెనుకుంటున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కిడ్స్ జోన్కి వచ్చాం. కిడ్స్ జోన్స్ లో మనకు చాలా రకాలుగా ఉన్నాయి. అండ్ టెడ్డీ బేర్స్ వగేరా ఆడుకోవడానికి. అండ్ ఇక్కడ మనం కళ్ళని చూసుకొని ఆర్డర్ చేయాలి. సో ఇది కూడా ఉంది మనకు. అండ్ ఇక్కడ స్పోర్ట్స్ బైక్, వీడియో గేమ్స్ చూడడానికి. అండ్ చూసుకోవచ్చు ఇంకా బాగా కలర్ఫుల్గా. ఉంటుంది ఎక్సైజ్ తొక్కుండా కార్ నడుపుకోవచ్చు. మనకు ఆల్రెడీ మన వర్షిత్ బర్త్డే అయిపోయింది అయినా, బట్ ఇక్కడ
బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవడానికి మంచి ప్లేస్ ఉంది. ఈ బొబ్బడా గాంధీ బర్త్డే మనం చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం. సక్సెస్ఫుల్గా ట్రీట్ ఇచ్చేసిండు. మామ ఎంత బిల్ పెట్టినాం? చెప్పు మీ కేక్ పైసలు ఎంత పెట్టినాం? 500కి 4 రేట్లు అంతా 8,500 బిల్లు బొక్క వీనికి. సో ఎప్పుడు కానీ దోస్తాన్ల బర్త్డే పార్టీలు అంటే ఇంతే ఉంటుంది. సరే చెప్పు నీ ఫీలింగ్ చెప్పు. ఫీలింగ్ వద్దు చూసావా, ఇది ఒక బాల్ తీసుకొని ఒక బాల్ వేస్తే అది అవుట్ అయితే చూడు, అదన్నమాట. వావ్, గుడ్ షాట్, బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు కిడ్స్ సెక్షన్ అయిపోయింది కదా, ఇప్పుడు షాపింగ్ మాల్ షాప్ చేయడానికి వచ్చాం. ట్రెండ్స్ ఇది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు బట్టలు. వాట్ యూ వాంట్ హియర్? నాకు గిఫ్ట్ కొనిరా. ఏముందామని వచ్చినావు? ఏదన్నా ఒకటి పాయింట్ సెట్, నీ బర్త్డే గిఫ్ట్ కావాలి? పాయింట్ చలో ఏం కావాలో కొనుక్కో, నా ఖాతాలు ఇచ్చేస్తా. జోకర్ సేమ్ పిట్టల ద్వారా అంటాడు కదా, కరెక్ట్ ఎగ్జాక్ట్ గా చెప్పినావు. పిట్టల ద్వారా ఫోటో తీరా, ఫోటో ఎందుకు వీడియో తీస్తున్నారు? అరే ఫోటో తీయాలా తీసిన పాయింట్ చూసుకోవచ్చు. 1300. ఏముంది ఇందులో? సో ఈ షర్ట్ ఇప్పుడు నా బర్త్డే గిఫ్ట్, అంటే దీని బర్త్డేకి నా గిఫ్ట్ అన్నమాట. చూడు ఎట్లుందో, మంచిగా ఉందా? మీకు కామెంట్ చేయండి ఎట్లుందో. న్యూ షర్ట్ పూల సో ఇప్పుడు ఈ షర్ట్ నేను ట్రై చేస్తా, ఎట్లా ఉందో చూద్దాం. ఒక్కడే పూల రంగడు ఒక్కడే. ఇంతకు ముందు చూపించాను కదా, ఆ షర్ట్ నేను వర్షత్ గారిని కొనిచ్చిన. ఈ షర్ట్ నాకు వర్షత్ గారు నాకు సో బొరాన్ షర్ట్లు మంచిగా ఉన్నాయి. హౌ ఐఎమ్ లుకింగ్ గుడ్. కన్నయ్య నువ్వు పుట్టాకే కృష్ణకి లేదు బొరాన్ ఉన్నావు. హౌ యు ఆర్ లుకింగ్? ఏంద్రా లైట్ బ్లింక్ అవుతుంది? అట్లే జరుగుతుంది, అది మన స్లో మోషన్ లో తీసుకోలేదు కెమెరా. బ్లింక్ అవుతుంది స్ట్రైట్ గా రాదు. లేదు మామ, ఇప్పుడు వచ్చేసింది చూసినా. చూసుకోవచ్చు వర్షిద్ది. అండ్ సీ గర్ల్స్ రియాక్షన్. కొంటావా? కొన్న బాబత్ లేదు కానీ మొత్తం ఇప్పి చూడే. ఖచ్చితంగా కొనుడే, శాలరీ పట్టంగా కొనుడే, కానీ ఇప్పుడు మాత్రం లేదు కదా. అప్పుడప్పుడు అనిపిస్తుంది కొన్ని వస్తువులు ఉంటాయి కదా, పర్టికులర్ పర్సన్స్ మాత్రమే హీరో మెటీరియల్. సో ఇలాంటి టోపులు పెట్టుకొని ఎంజాయ్ చేయాలి. మన లైఫ్ కు మనమే కింగ్. మరి భయపడ్డాడు, చేతులు అయిపోయి ఐరన్ చేసుకోవచ్చు ఇట్లా. సో చిక్కగా తిన్నాం కదా, నిద్ర వస్తుంది కళ్ళకి. అండ్ మా వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇంకా మళ్ళీ పైకి వెళ్తున్నాం. పైన ఇది చూసేది ఏం లేదు, అయినా స్టిల్ ఒక ఏమంటారు జుప్పని వెళ్ళి జుప్పని వద్దాం, చూద్దాం. పైన కూడా దాదాపు ఒక 6 floors ఉంది ఇది మొత్తం మాల్. చూడడానికి బాగుంది. నైట్ టైం వచ్చినాం అనుకో, వెరీ కలర్ఫుల్. మెయిన్ గా అమ్మాయిలు ఉంటారు, మంచిగా చూడడానికి బాగుంటుంది. సో ఫైనల్ గా శాంసంగ్ స్టోర్ దగ్గరికి వచ్చినాం. అండ్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతాం మనం. బ్లాగ్ ని ఇక్కడ వరకు ఏం చేస్తున్నాం, నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్. అండ్ ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతుందండి.